ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, ఈ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇదిగోని బిడ్డ చెప్పిన సాక్ష్యాలన్నీ మీరున్నారు, వందనాలు. ప్రతి బిడ్డ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తామని స్తోత్రాలు నాయన. ఏదైనా ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడి సహాయములు చేయండి. ఈ నూతన సంవత్సరంలో నీ బలమైన అయా నీ ఉన్నతమైన కార్యాలు చేసి నడిపించమని మహిమని ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి నూతన సంవత్సరంలో దేవుడు తన మహా ఉచితమైన కృపను బట్టి, తన యొక్క దయను బట్టి, తన కనికరాన్ని బట్టి మనల్ని సజీవులుగా ఉంచి ఈ దినాన్ని ఆయన స్తుతించే అవకాశాన్ని, భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 65వ సంకీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. 65వ సంకీర్తన 11వ చరణాన్ని మనం చదువుకుందాం. చదవమ్మా. సంవత్సరమును నీ దయా నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. అమ్మా ఎలాగొచ్చేది అందరూ దేవుని స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకి ఒక సంవత్సరాన్ని దేవుడు ఇవ్వాలి అంటే అది కేవలము దయా కిరీటం. చెప్పండి, అదేంటంటే మనకు ఒక సంవత్సరం దేవుడు మనకిచ్చే దయా కిరీటం. అందరూ చెప్పండి, ఏంటి? దేవుడు మనకిచ్చేది దయా కిరీటం. దేవుడు మనకు ఒక సంవత్సరాలు ఇవ్వాలి అంటే అది దయతో ఇవ్వబడ్డ కిరీటం. దేవుని స్తోత్రాలు చెబుదామా? గట్టిగా దేవుని స్తుతులు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక సంవత్సరాన్ని దయా కిరీటముగా దేవుడు మనకి ఇవ్వకపోతే అది మనకి రానే రాదు. ఎన్ని కోట్లు పెట్టుకున్నా, ఎంత మనం ఇది చేసినా, ఎంత ప్రయాసపడినా అది వచ్చేది కాదు. అయితే గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి మళ్ళా 2025వ సంవత్సరానికి మనల్ని ప్రవేశపెట్టాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏం చేశాడు? ఒక దయా కిరీటంగా మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. గట్టిగా దేవుని స్తోత్రం కలుగునుగా. అలా ఇచ్చాడు, ఒక దయా కిరీటముగా. దయా కిరీటం. ఆయన దయనే మనకు ఒక కిరీటముగా ఇచ్చాడే గనుక ఈ సంవత్సరాన్ని మనము కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం చాలా సంతోషకరమైన సంవత్సరం మనకు అవ్వాలి అంటే దేవుడి దయతో మనకి ఈ సంవత్సరం మనకి రావా? దేవుని స్తోత్రం. దయతో దేవుడు మనకి సంవత్సరాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మనము మరొక విషయాన్ని గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2-4 వచనాలు మనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 8:2-4. మరియు నీకు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను
నడుచు నిమిత్తము అరణ్యములలో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నేను జ్ఞాపకము చేసుకొనుము. దేవుని స్తోత్రాలు చెప్తారు. దేవుడు నడిపించు సంవత్సరము. దేవుని స్తోత్రం చెబుతామా? ఏ సంవత్సరం అండి? దయా కిరీటముగా ఇచ్చిన సంవత్సరం ఒకటైతే దేవుడు నడిపించే సంవత్సరము ఏ సంవత్సరం ఇది? ఇశ్రాయేల్ అట ఆయన ఏం చేశాడంటే అణిచాడట. ఏం చేశాడు? వారికి ఎలా నడుస్తారో చూడాలని చెప్పి అణిచిపెట్టి ఏం చేశాడంటే పరిశోధించాడు. దేవుడి స్తోత్రం. కొన్నిసార్లు మనల్ని దేవుడు అణిచిపెట్టి నడిపిస్తాడు. ఏం చేస్తాడండి? అణిచిపెట్టి నడిపించడం కష్టం కదా. అది మనకి ఎలా ఉంటుంది? మనం అంటే అప్పటికప్పటికి దేవుడు ఇస్తాడు, కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? చాలా కన్ఫ్యూజ్లో ఉంటాం. అణిచిపెట్టి దేవుడు అణిచిపెట్టి దేవుని పిల్లగా ఏం చేస్తాడంటే ఆయన నడిపించి మనం ఎలా నడుస్తామో అని చెప్పి పరిశోధించి నడిపించేవా. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ సంవత్సరం అంటే ఇది దేవుడు నడిపించే సంవత్సరము. న్యాయాధిపతులు 5:31 మనము చూచినట్లయితే దేవుడు ప్రేమించువారి, చదవమ్మా 5:31. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎలా ఉంటారట? బలముతో ఉదయించు సూర్యుని వలె దేవుని బిడ్డలారా ఆయన ప్రేమించు వారిగా ఉంటారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా దేవుని ప్రేమించు వారి యొక్క సంవత్సరం, బలముతో ఉదయించు సూర్యుడు ఎలాగైతే ఉంటాడో అలాగ మనము కూడా దేవుని సన్నిధానం ఈ సంవత్సరము ఉంటాం. దేవుని స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా యోబు గ్రంథం 36:11 ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 3:1-2 చరణాలు వచనాలు చూడండి. 36:11 ఆయన ఆలకించి వాళ్ళు సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను సంవత్సరములను సుఖముగాను ఎల్లబుచ్చెదరు. దేవుని స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రాలు చెబుదామా? మన సంవత్సరం ఈ సంవత్సరము. నేను ఒక్క 5 నిమిషాలు ముగిస్తానే. ఒక గంట అయితే కానీ మెసేజ్ అవ్వదు, కానీ నేను చాలా తక్కువ మాటలు నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా మనకి ఈ సంవత్సరము ఒక సంతోషకరమైన సంవత్సరముగా ఉండాలంటే గనక ప్రియులారా మనం సేవించేవారిగా ఉండాలి. అందరు దేవుని స్తోత్రం చెప్తామా? ఎవరిని సేవించేవారిగా ఉండాలి? దేవుణ్ణి సేవించేవారిగా ఉండాలి. సామెతల గ్రంథం 3:1-2 మనం చూస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా దేవుని ఉపదేశమును అంగీకరించే వారిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి మనం? దేవుడు ఏదైనా ఒక మాట చెబితే దాన్ని అంగీకరించి దాని ప్రకారంగా నడిచే వారిగా ఉంటే ఈ సంవత్సరం ఆనందం ఇచ్చే సంవత్సరంగా, ఆశీర్వాదం ఇచ్చే సంవత్సరంగా, సంతోషం ఇచ్చే సంవత్సరంగా ఉంటుంది. దేవుని స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా 6వ మాటను మనము చూస్తే దేవుని మీద విశ్వాసముతో విస్తారమైన పంట కోసేవారిగా ఉండాలి. ఎవరి మీద విశ్వాసం? దేవుడి మీద విశ్వాసంతో ఇత్తనాన్ని మనము వేయాలి. అది వ్యాపారమైన, అది పంట అయినా, అది ఉద్యోగమైనా, మరొకటైనప్పటికీ కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడి బిడ్డలారా మనం పంట వేస్తే 100 రెట్ల ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి మరొక మాటను మనము చూసినట్లయితే, దేవుని నమ్ముకునేవారు దేవుని బిడ్డలారా, వర్షము లేకపోయినను ఒకవేళ మనకి కాపు తగ్గదట. దేవుని స్తోత్రం. అందరి పరిస్థితులు వేరేగా ఉన్నా ఆయన యందు నమ్మిక ఉంచితే కనుక నీ పరిస్థితి మాత్రం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, చాలా దీవెనకరంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం అంతా గడవాలంటే కనుక నెంబర్ 1 ఎలా ఉండాలి? దేవుని దయను కోరుకునేవారిగా ఉండాలి. దేవుని నడిపింపుతో మనము నడిచేవారిగా ఉండాలి. దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని సేవించేవారిగా ఉండాలి. దేవునికి ఉపదేశాన్ని అంగీకరించే వారిగా ఉండాలి. దేవుని మీద మనము విశ్వాసముతో మనము ఇత్తన వేసేవారిగా మనము ఉండాలి. అంతేకాకుండా దేవుణ్ణి నమ్ముకుని ఉంటే ఈ సంవత్సరం మనకి ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉంటుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.